రాజమండ్రి కోటి లింగాల ఘాట్లో కార్తీక లక్ష దీపోత్సవ వేడుక దేదీప్యమానంగా జరిగింది. శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి దేవస్థానం, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో వరుసగా 12వ ఏడాది లక్ష దీపోత్సవం నిర్వహించారు. వేలాదిగా భక్తులు తరలివచ్చి కోటి లింగాల ఘాట్ మెట్లపై దీపాలను వెలిగించారు. గోదావరికి ప్రత్యేక హారతి కార్యక్రమంలో ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, మాజీ ఎంపీ మార్గాని భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోదావరి తీరంలో శివనామస్మరణ మారుమ్రోగింది. కార్తీక లక్ష దీపోత్సవం 12వ సంవత్సరం చేయడం జరుగుతుంది. పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ తరఫున, అంటే ఉమా కోటిలింగేశ్వర స్వామి, సీతారామ స్వామి మరియు పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఈ రెండు ఆధ్వర్యాల్లోనూ జరుగుతూ ఉంది. ఇది ఎప్పుడు కూడా పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఇది 12వ సంవత్సరం ప్రారంభించి లక్ష దీపోత్సవానికి వేలాదిగా భక్తులు రావటం, వేదనాదం, అలాగే శివనామ స్మరణ, అలాగే కల్చరల్ ప్రోగ్రామ్స్, అలాగే మన యొక్క సంస్కృతి సాంప్రదాయాల్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి భావంతోటి మతాలు, అంటే అది క్రిస్మస్ చేస్తాం, రంజాన్ చేస్తాం, కానీ లక్ష చాలా గ్రాండ్ గా జరుగుతూ ఉంటుంది. దానికి ఆ పరమేశ్వరుని యొక్క కృప, ఆయన యొక్క చల్లని దీవుని వల్ల ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఇప్పుడు చేయడం జరుగుతుంది. దానికి మిత్రుల సహకారం, దాతల సహకారం ఉంది. వారందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇది 12వ సంవత్సరం. ఇటువంటి యాక్టివిటీలు నేను ప్రతి సంవత్సరం 9 చేస్తున్నాను. మూగజీవాల సంరక్షణ గాని, పర్యావరణ పరిరక్షణ గాని, తర్వాత మూగజీవాల వాటర్ ఏర్పాటు చేయడం గాని, కరోనా సమయంలో కానీ, సంక్రాంతి సంబరాలు కానీ, ఇటువంటి అన్ని కూడా ప్రతి సంవత్సరం ఒక్క సంవత్సరం కూడా మిస్ అవ్వకుండా 12 సంవత్సరాలు చేయడం జరుగుతుంది. కార్తీక లక్ష దీపోత్సవం